రైట్, మనం నిన్న ఎక్కడైతే ఆపేసినాం అక్కడ నుండి బిగిన్ చేద్దాం. ఈ క్వశ్చన్ అనేటువంటిది మీకు వెళ్ళేటప్పుడు చెప్పాను. ఓకే, మీరు ఇంటి దగ్గర చేయండి అని చెప్పాను. క్వశ్చన్ రాయించలేదు. ఇంక ఇప్పుడు క్వశ్చన్ రాసుకోండి తెలుగులో. క్వశ్చన్ చెప్పిన రైస్ చెప్పలేదు సార్. ఓకే, క్వశ్చన్ రాసుకోండి. చెప్పండి సార్. ఎస్సి అండ్ కంపెనీ అనే సంస్థ ఎస్సి అండ్ కంపెనీ అనే సంస్థ ఢిల్లీ నుండి 50 యూనిట్ల వస్తువును ఒక్కొక్క యూనిట్ రూపాయలు 350 చొప్పున ప్రీమియర్ అండ్ కంపెనీకి కన్సైన్మెంట్ పై పంపెను. రైట్, మీకు ఇక్కడ ప్రశ్న ఎట్లా కనబడుతుందో సేమ్ అదే పద్ధతి లోపల ఆర్డర్ లో రాసుకోండి. సెకండ్ పాయింట్, కన్సైనర్ చెల్లించిన ఫ్రైట్ మరియు ఇన్సూరెన్స్ ఖర్చులు 1800. నెక్స్ట్ 3, ప్రీమియర్ అండ్ కంపెనీ నుండి వచ్చిన అడ్వాన్స్ రూపాయలు 8,000. నాలుగు, క్రింది వివరాలతో ప్రీమియర్ కంపెనీ నుండి అకౌంట్ సేల్స్ వచ్చినది. కంటిన్యూషన్ రాయండి. అందులో స్థూల అమ్మకాలు 28,000. గిడ్డంగి అద్దె రవాణా రేవు ఖర్చులు మొదలైనవి రూపాయలు 900. మరియు వారి కమిషన్ 1,000.
మరియు వారి కమిషన్ 1000. 5 కన్సైనీ నుండి బాకీ మొత్తానికి బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చినది. అయినా ఇద్దరి పుస్తకాలలో తగిన ఖాతాలను చూపండి. అయిపోయింది సార్. ఇది ఆల్రెడీ నేను మీకు ఇంటి దగ్గర చేయమని చెప్పి హోంవర్క్ చెప్పాను. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఐటమ్ ఏంటంటే కన్సైన్మెంట్ పై సరుకు పంపుతున్నారు. 50 యూనిట్ల సరుకు ఒక్కొక్కటి 350 చొప్పున పంపిస్తున్నారు. కనుక 50 యూనిట్లు ఒక్కొక్కటి 350 చేసినట్టయితే పంపిన సరుకు విలువ 17,500. తర్వాత కన్సైనర్ ఖర్చులు చెల్లించిండు. దేనికోసం? ఫ్రైట్ మరియు ఇన్సూరెన్స్. దానికి 1,800 రూపాయలు అయింది. కనుక కన్సైనర్ ఖర్చులు అనేటువంటిది రెండో అంశం. తర్వాత మూడో అంశం వచ్చేసి కన్సైనీ నుండి 8,000 రూపాయలు అడ్వాన్స్ వచ్చింది. కనుక ఇది మూడో అంశం. ఈ మూడింటికి మనం ఉండాల్సింది కన్సైనర్ దగ్గర జరుగుతున్నటువంటి వ్యవహారాలు. కన్సైనీ దగ్గరకు వస్తే అతను మొత్తం సరుకుని 28,000 అమ్మిండు. కనుక ఇది మొదటి అంశం. తర్వాత అతను చేసినటువంటి ఖర్చులు 900, ఇది రెండో అంశం. తర్వాత ఇతని యొక్క కమిషన్, కన్సైనీ యొక్క కమిషన్ వచ్చేసి 1000 రూపాయలు, ఇది ఉండాల్సింది మూడో అంశం. తర్వాత ఏదైతే బాకీ ఉందో బాకీ మొత్తానికి బ్యాంక్ డ్రాఫ్ట్, డిమాండ్ డ్రాఫ్ట్ పంపాడు అని చెప్పాడు. ఓకే, అంటే ఇప్పుడు మనం దీంతో ఇద్దరు పుస్తకాల లోపల ఖాతాలు అనేటువంటి చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టండి, కన్సైనర్ పుస్తకాలలో. కన్సైనర్ పుస్తకాల లోపల ఉండాల్సినటువంటిది మనం రెండు ఖాతాలు చేస్తాం. ఒకటి కన్సైన్మెంట్ ఖాతా, క్రెడిట్, ఇది ఇక్కడ డెబిట్. నెక్స్ట్ వచ్చేసి కన్సైనీ ఖాతా. రెండు ఖాతాలు గీయండి. ఓకే, అయిపోయింది సార్. రైట్. మొదటి పద్దు కన్సైన్మెంట్ పై సరుకు పంపిస్తున్నాడు కనుక కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కనుక ఇక్కడ ఉండాల్సినటువంటిది కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ చేయాలి. టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఓకే, ఏమని చెప్పాడు? 50 యూనిట్ల సరుకును ఒక్కొక్కటి 350 చొప్పున పంపాడు. దాని యొక్క విలువ
17,500 రూపాయలు అయిందని చెప్పేసి అన్నాడు. కనుక కన్సైన్మెంట్ ఖాతాను డెబిట్ చేయండి 17,500. నెక్స్ట్, కన్సైనర్ ఖర్చులు చెల్లించాడు. కన్సైన్మెంట్ ఖాతా డేటా టు నగదు ఖాతా. ఓకే, కన్సైనర్ చేసినటువంటి ఖర్చులు 1,800 రూపాయలు ఉన్నాయి కనుక 1,800 రూపాయలు మనం డెబిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కన్సైన్మెంట్ ఖాతా డేటా టు నగదు ఖాతా. మనం నగదు ఖాతా చేయట్లేదు, కన్సైన్మెంట్ ఖాతాను డెబిట్ చేస్తుంది. నెక్స్ట్, కన్సైనీ నుండి అడ్వాన్స్ వచ్చింది, నగదు వచ్చింది 8,000 రూపాయలు. నగదు వస్తుంది, కన్సైనీ ఇస్తున్నాడు. నగదు ఖాతా డేటా టు కన్సైనీ ఖాతా. కన్సైనీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది బై నగదు ఖాతా. నగదు వస్తుంది కనుక బై నగదు ఖాతా. ఎంత మొత్తం వచ్చింది? 8,000 రూపాయలు వచ్చింది కనుక కన్సైనీ ఖాతాను 8,000 తోటి మనం క్రెడిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, ఓకేనా? ఇప్పుడు కన్సైనీ నుంచి వ్యవహారాలు. కన్సైనీ దగ్గర ఏమైంది? సరుకు అమ్మిండు, అవునా? ఎంత కమ్మిండు? మీ దగ్గర ప్రశ్నలు ఉంది చూడండి. కన్సైనీ అమ్మినప్పుడు కన్సైనీని రుణగ్రస్తుని చేయాలి, కన్సైనీ ఖాతా డెబిట్ చేయాలి, కన్సైన్మెంట్ ఆదాయము కన్సైన్మెంట్ ఖాతాను క్రెడిట్ చేయాలి. కనుక కన్సైనీ ఖాతా డెటార్, కన్సైనీ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. కన్సైనీ ఖాతాను డెబిట్ చేస్తాం టు కన్సైన్మెంట్ ఖాతా. ఓకే, చెప్పండి ఎంత మొత్తం ఉంది అమౌంట్? ఎంత అమ్మిండు అకౌంట్? 28,000. 28,000. రైట్. కన్సైన్మెంట్ ఖాతాను క్రెడిట్ చేయాలి. కన్సైన్మెంట్ ఖాతా లోపల బై కన్సైనీ ఖాతా అని చెప్పేసి వస్తుంది. 28,000. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు? కన్సైనీ ఖర్చులు చెల్లించాడు అని చెప్పేసి అన్నాడు, అవునా? ఖర్చులు ఎంత చెల్లించాడు? కన్సైనీ 900 రూపాయలు, అంతేనా? అవును సార్. అప్పుడు ఏం చేస్తాం? కన్సైనీని రుణదాతం చేస్తాం, కన్సైన్మెంట్ ఖాతాను డెబిట్ చేస్తాం. కన్సైనర్ చేసిన కన్సైన్ చేసిన ఖర్చులే కన్సైన్మెంట్ ఖాతాకి డెబిట్ అవుతాయి. కనుక పద్యం వస్తుంది కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైనీ ఖాతా. కనుక కన్సైన్మెంట్ ఖాతాను డెబిట్ చేయండి. ఏమని వస్తుంది? టు కన్సైనీ ఖాతా. టు కన్సైనీ ఖాతా 900. తర్వాత కన్సైనీ ఖాతాను క్రెడిట్ చేయాలి. ఏమని వస్తుంది? బై కన్సైన్మెంట్ ఖాతా. బై కన్సైన్మెంట్ ఖాతా. ఎంత మొత్తం? 900. నెక్స్ట్ ఏమైంది? కమిషన్. కన్సైనీ కమిషన్ ఎంత అని చెప్తున్నాడు? 1000 రూపాయలు అని చెప్పాడు. సేమ్ పద్ధతి వస్తుంది, అవునా? కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైనీ ఖాతా. కనుక కన్సైన్మెంట్ ఖాతాను డెబిట్ చేయండి, కన్సైనీ ఖాతాను క్రెడిట్ చేయండి. కనుక టు కన్సైనీ ఖాతా. ఎంత అమౌంట్? 1,000. ఓకే, కన్సైనీ ఖాతా ఏమైతుంది? క్రెడిట్ అవుతుంది బై కన్సైన్మెంట్ ఖాతా. 1,000 రూపాయలు. ఓకే, ఇక్కడికి మనకు ప్రశ్నలో చెప్పిన అన్ని అంశాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ కన్సైన్మెంట్ ఖాతాలో నిల్వ చూడాలి. డెబిట్ ఎక్కుంటే నష్టము, క్రెడిట్ ఎక్కుంటే లాభము. మనకు ప్రశ్న లోపల క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, 28,000 రూపాయలు. కనుక క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి, అది డెబిట్ సైడ్ తీసుకొచ్చి రాయండి. ఇప్పుడు 28,000 నుంచి ఏం చేయాలి? 28,000 నుంచి 17,500 సరుకు తీసేయాలి. 1,800 కన్సైనర్ ఖర్చులు తీసేయాలి. 900 కన్సైనీ ఖర్చులు తీసేయాలి. 1,000 రూపాయలు కన్సైనీ కమిషన్ తీసేయాలి. ఓకే, క్యాలిక్యులేటర్ ఉంటే
దగ్గర పెట్టుకోవాలి, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని చేయాలి. ఓకేనా? చేస్తే ఎంత వచ్చింది? 6,800 ఉండాల్సినటువంటిది మిగిలి వచ్చింది. ఇదే లాభం. 28,000 రూపాయల ఆదాయం వస్తే ఇవన్నీ ఖర్చులు తీసేస్తే మిగిలింది 6,800 లాభం. దీన్ని లాభ నష్ట ఖాతాకి మళ్ళింపు చేస్తాం. కనుక మనకు పద్యం వస్తుంది, కన్సైన్మెంట్ ఖాతా డేటా టు లాభ నష్టాల ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా డేటా టు లాభ నష్టాల ఖాతా. ఇక్కడికి ఉండాల్సింది కన్సైన్మెంట్ ఖాతా క్లోజ్ అయింది. ఇప్పుడు కన్సైనీ ఖాతాకి రండి. కన్సైనీ ఖాతా డెబిట్ 28 రూపాయలు, అంటే 28 రూపాయలు అతని నుంచి రావాలి. కానీ అతను ఆల్రెడీ చెల్లింపు చేసినవి మన క్రెడిట్ సైడ్ ఉన్నాయి. 8,000 రూపాయలు అడ్వాన్స్ ఉంది, 900 అతను చేసిన ఖర్చు, 1000 రూపాయలు అతని యొక్క కమిషన్. తీసేసినట్టయితే మనకు అతని నుంచి ఇంకా రావాల్సిన మొత్తం తెలిసిపోతుంది. 28,000 నుంచి 8,000 తీసేయండి, 28,000 నుంచి 900 తీసేయండి, 28,000 నుంచి 1,000 తీసేయండి. తీసేస్తే ఏమైంది? 18,100 రూపాయలు వచ్చింది. ఓకే, ఇది అతని నుంచి రావాల్సిన మొత్తం. అతను రావాల్సిన మొత్తానికి ఏం చేసిండు? బ్యాంకు డ్రాఫ్ట్ పంపించిండు. అంటే బ్యాంకు ఖాతా డేటా టు కన్సైనీ ఖాతా అని చెప్పేసి మనకు పద్దు వస్తుంది. కనుక కన్సైనీ ఖాతా లోపల బై బ్యాంకు ఖాతా అని చెప్పేసి రాస్తాం. ఓకే, కనుక కన్సైనీ ఖాతా కూడా ఉండాల్సినటువంటిది మూసివేయబడుతుంది. ఇది ఉండాల్సింది ఎవరి పుస్తకాల్లో? కన్సైనర్ పుస్తకాల్లో. ఇప్పుడు తర్వాత హెడ్డింగ్ పెట్టండి, కన్సైనీ పుస్తకాల్లో. కన్సైనీ పుస్తకాల్లో మనం ఒకటే ఖాతా చేస్తాం. ఆ ఖాతా పేరు ఏంటిది? కన్సైనర్ ఖాతా. ఖాతా గీయండి. రైట్, మనకు ఇవే వ్యవహారాలు ఇక్కడ డెబిట్ అయినాయి. కన్సైనీ దాంట్లోపల, కన్సైనీ ఖాతాలో, అక్కడ కన్సైనర్ లోపల క్రెడిట్ అవుతాయి. ఓకే, మొదటి అంశం ఏమొస్తుంది? సరుకు అమ్మిండు, నగదు వస్తుంది. నగదును కన్సైనర్ కి చెల్లించాలి, కన్సైనర్ ని రుణదాతం చేయాలి. నగదు ఖాతా డేటా టు కన్సైనర్ ఖాతా. కన్సైనర్ ఖాతాలో బై నగదు ఖాతా లేదా బ్యాంకు ఖాతా. సరుకు అమ్మినందుకు ఎంత అమ్మిండు? సరుకు 28,000. తర్వాత ఇక్కడ ఉండాల్సింది అడ్వాన్స్ కు, కన్సైనీ ఖర్చులకు, కన్సైనీ కమిషన్ కు, బాకీ మొత్తం పంపినందుకు ఈ పద్దులు రాయాలి. ఫస్ట్ నగదు పంపిస్తున్నాడు, కన్సైనర్ ప్రయోజనం పొందుతున్నాడు, నగదు పోతుంది. కన్సైనర్ ఖాతా డేటా టు నగదు ఖాతా, కనుక టు నగదు ఖాతా. అడ్వాన్స్ పంపినందుకు 8,000 రూపాయలు. తర్వాత కన్సైనర్ 900 ఖర్చు చెల్లించిండు. కన్సైనర్ ని రుణగ్రస్తుని చేయాలి. కన్సైనీ ఖర్చులు చెల్లిస్తే కన్సైనర్ ని రుణగ్రస్తుని చేయాలి, నగదు పోతుంది. కనుక ప్రదు కన్సైనర్ ఖాతా డేటా టు నగదు ఖాతా, కనుక టు నగదు ఖాతా. ఎంత మొత్తం? 900. తర్వాత 1000 రూపాయలు కమిషన్. కన్సైనర్ కమిషన్ ఆదాయము కమిషన్ ఖాతా క్రెడిట్ అవుతుంది. ఇది కన్సైనర్ నుంచి రాబట్టుకోవాలి. కనుక కన్సైనర్ ఖాతా డేటా టు కమిషన్ ఖాతా, టు కమిషన్ ఖాతా. ఎంత మొత్తం? 1,000. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ చేసినట్టయితే ఆల్రెడీ మనం చేసినాము, అయినప్పటికీ కూడా నేను మళ్ళీ చేస్తున్నాను. అతనికి 28,000 రూపాయలు బాకీ ఉన్నాం. క్రెడిట్ నిల్లు 28,000 ఉంది, అతనికి చెల్లించాల్సింది.
దాంట్లోకి వెళ్ళి అడ్వాన్స్, ఖర్చులు, కమిషన్ పోగా మిగిలినటువంటి మొత్తం 18,100. ఈ 18,100 డిమాండ్ డ్రాఫ్ట్ పంపడం జరిగింది కనుక కన్సైనర్ ఖాతా డేటా టు బ్యాంకు ఖాతా అని చెప్పేసి వస్తుంది. రైట్, ఫినిష్. అయిపోతే చెప్పండి. అయిపోయింది సార్. అయిపోతే నెక్స్ట్ ఇంకో లెక్కకి వెళ్దాం. అయిపోయింది సార్, కంప్లీట్. అలే అయిపోయింది, కంప్లీటెడ్. రైట్, ఇంకో క్వశ్చన్ చదువుతాను ఇక్కడ చూడండి. A of Ahmedabad sent 50 cases of goods to B of Bombay at rupees 200 per case. Expenses on consignment incurred by the consignor amounted to 300. B worked as a Del Creder agent. His ordinary commission was 5% and Del Creder commission was 7.5%. In due course, B sent account sales giving the following information. A, sales proceeds 40 cases at 11,000. Stock of unsold goods on hand 10 cases. Consignee's expenses amounted to 120. Consignee charged commission at agreed rates. A bank draft for rupees 8,000 was sent by B along with the account sales. Show the necessary accounts in the books of A. A means only consignor. ఓకే, నేను ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో ప్రశ్న రాసుకోండి, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు దాన్ని డైరెక్ట్ రాసుకోవచ్చు. రైట్, అండ్ అహ్మదాబాద్ లో ఉన్న ఏ 50 యూనిట్ల సరుకును బొంబాయిలో ఉన్న బికి యూనిట్ ఒక్కటికి రూపాయలు 200 చొప్పున పంపెను. కన్సైనర్ చెల్లించిన ఖర్చులు రూపాయలు 300. కన్సైనీకి 5% సాధారణ కమిషన్, 5% సాధారణ కమిషన్ మరియు 7.5% డెల్ క్రెడర్ కమిషన్ చెల్లించాలి. కన్సైనీ క్రింది వివరాలతో అకౌంట్ సేల్స్ పంపెను.
కింద వరుసగా రాసుకోండి. ఏ 40 యూనిట్ల సరుకును రూపాయలు 11,000కు అమ్మెను. బి అమ్ముడు పోని సరుకు 10 యూనిట్లు. కన్సైనీ ఖర్చులు రూపాయలు 120. కన్సైనీ ఖర్చులు రూపాయలు 120. బి కన్సైనీ ఒప్పందం ప్రకారం కమిషన్ తీసుకునను. బి అకౌంట్ సేల్స్ తో పాటు బి అని రాయకండి, కన్సైనీ అని రాసుకోండి. బి అని రాయకండి. కన్సైనీ అకౌంట్ సేల్స్ తో పాటు రూపాయలు 8,000 బ్యాంకు డ్రాఫ్ట్ ను పంపెను. ఓకేనా? ఓకే సార్. రైట్. మీరు ఒక్కొక్క ఐటమ్ నాకు చెప్తుండండి, నేను రాస్తుంటాను. ఫస్ట్ వర్కింగ్ నోట్ చేద్దాం. మొదటిది ఉండాల్సింది పంపిన సరుకు. రైట్. పంపిన సరుకు ఎన్ని యూనిట్లు పంపిండు? 50 యూనిట్లు. ఒక్కొక్క యూనిట్ ఎంత? 200. అవునా? అంటే ఎంత అవుతుంది? 200 × 50 ఎంత అవుతుంది? 10,000. 10,000. 2. తర్వాత ఏం చెప్పిండు? కన్సైనర్ ఖర్చులు చెప్పిండు. ఖర్చులు కన్సైనర్ ఖర్చులు 300. నెక్స్ట్ ప్రశ్నల తర్వాత ఏముంది? అమ్మకాలు. కన్సైనీ సరుకు అమ్మిండు. ఎన్ని యూనిట్లు? 40 యూనిట్లు. ఓకేనా? ఎంత కమ్మిండు? 11,000 కమ్మిండు. నెక్స్ట్ కన్సైనీ ఖర్చులు. కన్సైనీ ఖర్చులు ఎంత? 120. 120. ఓకేనా? తర్వాత వచ్చినట్టయితే కన్సైనీ అకౌంట్ సేల్స్. ఓకే. కన్సైనీ కమిషన్ అమ్మకాల మీద. అవునా? దీంట్లో 2 రకాలు ఉన్నాయి. సాధారణ కమిషన్ ఎంత శాతం? 5%. డెలిక్రేటర్ కమిషన్ అంటే రాని బాకీలు ఏర్పడి ఇవ్వబడే కమిషన్ 7.5%. ఇంకా అతనికి మొత్తం కమిషన్ ఎంత ఇవ్వాలి? 12.5% కమిషన్ ఇవ్వాలి. దేని మీద ఇవ్వాలి కమిషన్? కమిషన్ ఎప్పుడు అమ్మకాల మీద లెక్క కడతాం. అంటే 11,000 రూపాయల మీద 12.5% లెక్క కట్టాలి. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 1.375.
1375. ఓకే రైట్. ఇప్పుడు 6వ అంశం ఏం రాస్తామంటే దీంట్లో మనకు ముగింపు సరుకు అని చెప్పేసి అన్నాడు. ఓకే, ముగింపు సరుకు ఎంత? మొత్తం పంపిన సరుకు 50 యూనిట్లు అయితే 40 యూనిట్లు అమ్మిండ్రు అంటే ముగింపు సరుకు ఎంత? 10 యూనిట్లు. ఓకే, ఇంకా 10 యూనిట్ల యొక్క సరుకు మనం విలువ లెక్కించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అమ్ముడు పోని సరుకు ఖరీదు ధర తీసుకుంటాం. ఓకే, 10 యూనిట్లు అమ్ముడు పోని సరుకు అమ్ముడు పోని సరుకు ధర లేదా ఖరీదు ధర ఎంత దింది? 10,000 రూపాయలు ఉంది. ఓకే, 10,000 ఎన్ని యూనిట్లది? 250 యూనిట్లది. అవునా? అంటే యూనిట్ కి 200 రూపాయలు వస్తుంది. ఎన్ని వస్తువులు మిగిలిపోయినాయి? 10 యూనిట్లు మిగిలిపోయినాయి. కనుక ఈ యొక్క ఖరీదు ధర ఎంత అవుతుంది? 10,000/50 చేస్తే యూనిట్ ధర వస్తుంది 200 రూపాయలు. 200 ఇంటూ 10 యూనిట్లు చేసినట్టయితే 2,000 రూపాయలు ఖరీదు ధర వస్తుంది. ఓకే, ఇప్పుడు తప్పనిసరిగా కన్సైనార్ ఖర్చులు కలపాలి. కన్సైనార్ ఖర్చులు ఎప్పటికి కూడా పునరావృతం కాని ఖర్చులే కనుక కన్సైనార్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని తగిన నిష్పత్తిలో కలపాలి. రైట్. కన్సైనార్ ఎంత చేసిండు ఖర్చులు? సెకండ్ ఐటమ్ చూడండి, ఇక్కడ 300 చేసిండు. ఎన్ని వస్తువుల కోసం చేసిండు? 50 వస్తువుల కోసం చేసిండు. కనుక 300/50 చేస్తే ఒక్కొక్క యూనిట్ వస్తుంది. మనం ఎన్ని యూనిట్లకు తీసుకోవాలి? 10 యూనిట్లకు తీసుకోవాలి. ఓకేనా? కనుక 300/50 చేస్తే యూనిట్కి 6 రూపాయలు, 10 యూనిట్లకు 60 రూపాయలు అవుతుంది. కనుక 60 రూపాయలు అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది కన్సైనార్ యొక్క ఖర్చుల నిష్పత్తి. తర్వాత ఏముంది? కన్సైనీ ఖర్చులు కలుపుకోవాలి. కన్సైనీ ఖర్చులు పునరావృతం అయ్యే ఖర్చులా కాని ఖర్చులా చెక్ చేయాలి. కానీ మనకు ప్రశ్న లోపల మనకు కన్సైనీ యొక్క ఖర్చులు పునరావృతం అయ్యేటివి కానివి అని చెప్పి ఏమి ఇవ్వలేదు, వివరాలు లేవు. కనుక వదిలేసేయాలి. వదిలేసినట్టయితే వాటిని కలపద్దు, వివరాలు లేనప్పుడు కలపద్దు. పునరావృతం అయ్యే ఖర్చుల కింద భావించుకునే వాటిని మనం వదిలేసేయాలి. వదిలేసినట్టయితే మనకు ముగింపు సరుకు ఎంత వస్తుంది? 2,060 రూపాయలు వస్తుంది. కనుక 2,060 రూపాయలు అనేటువంటిది ముగింపు సరుకు యొక్క విలువ. ఓకే, తర్వాత మనకు ఉండాల్సినటువంటిది తో పాటు కొంత డబ్బు పంపాడు అని చెప్పేసి అన్నాడు. కనుక కన్సైనీ రూపాయలు 8,000 ఓకే అకౌంట్ సేల్స్ తో పాటు పంపాడు. ఇది కూడా మనం పద్దు రాసుకోవాలి. ఓకే, అకౌంట్ సేల్స్ తో పంపెను కనుక ఉండాల్సింది. దీన్ని కూడా మనం పద్దు రాయడం అనేటువంటి జరుగుతుంది. ఇది మనకున్నటువంటి వర్కింగ్. ఓకే, ఇప్పుడు మనం ఉండాల్సినటువంటిది ఏ పుస్తకాల లోపల మనం కన్సైనీ ఖాతా, కన్సైన్మెంట్ ఖాతా రెండు చేస్తాం. ఓకే, కనుక పైన షీట్స్ గా రాయండి. ఫస్ట్ వర్కింగ్ నోట్ రాసుకున్నారా? అవును సార్. ఎవరున్నారు? రాసుకున్నాం సార్. రాసుకున్నట్టయితే మనకున్న టైంలో ఎంత దూరం అయితే అంత దూరం చెప్పుకుందాం. పైన హెడ్డింగ్ పెట్టండి, కన్సైనార్ పుస్తకాలలో. రెండు ఖాతాలు గీయండి. కన్సైన్మెంట్ ఖాతా,
తర్వాత ఇంకో ఖాతా గీయండి, కన్సైనీ ఖాతా. రైట్, మనకు టైం అయిపోతే మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి, లేదంటే మళ్ళీ మండే రోజు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్, కంప్లీట్. గీసిండ్రా? అవును సార్. తొందర రాయండి. ఫస్ట్ది కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా టు పంపిన సరుకు ఖాతా. ఎంత సరుకు పంపిండు? 10,000. తర్వాత కన్సైనర్ ఖర్చులు, కన్సైన్మెంట్ ఖాతా డేటా టు నగదు ఖాతా. కన్సైనర్ చేసినటువంటి ఖర్చులు ఎన్ని? 300 రూపాయలు. తర్వాత సరుకు అమ్మిండు కన్సైనీ, కన్సైనీని రుణగ్రస్తుని చేయాలి. కన్సైనీ ఖాతా డేటా టు కన్సైన్మెంట్ ఖాతా టు కన్సైన్మెంట్ ఖాతా 11,000. కన్సైన్మెంట్ ఖాతాలో బై కన్సైనీ ఖాతా 11,000. రాహుల్ జీ. నెక్స్ట్ కన్సైనీ ఖర్చులు, కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైనీ ఖాతా టు కన్సైనీ ఖాతా 120. కన్సైనీ ఖాతా లోపల బై కన్సైన్మెంట్ ఖాతా 120. నెక్స్ట్ కన్సైనీ కమిషన్, సేమ్ పద్దు, కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైనీ ఖాతా టు కన్సైనీ ఖాతా